నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఒక తెలివైన వ్యక్తికి ఏదైనా అడ్వైజ్ ఇచ్చాము అంటే అది కంప్లీట్గా తీసుకుంటారని కాదు, దాని గురించి ఆలోచిస్తారు, రిఫ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ నిజంగానే ఇంప్రూవైజ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసే పనిలో మార్పు చేసుకుంటారు. కానీ ఏదైనా చేస్తున్న పనిలో ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు అని ఒక ఫూలిష్ పర్సన్కి చెప్తే ఆ అడ్వైజ్ని పట్టించుకోరు కదా, మనల్నే నీకేం తెలీదు అని చెప్పేసి మళ్ళీ అదే ఎర్రర్ని రిపీట్ చేస్తూ ఉంటారు. మరి చాలామంది మనం వీటిలో ఏ కేటగిరీ కిందకి వస్తామో మనమే ఆలోచించుకోవాలి. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మయన్మార్ యొక్క జాగ్రఫీ రిలేటెడ్గా కచిన్ అనే ప్రావిన్స్ అనేది ఇండియా మరియు మయన్మార్ రెండిటితోనూ బార్డర్ ఉంది. ఒకసారి మ్యాప్లో చూడండి, రెండిటితో బార్డర్ ఉందా? ఎస్. సిత్వే పోర్ట్ అనేటటువంటిది మయన్మార్లో ఉండే మేజర్ పోర్టు. చైనా అనేటటువంటి దాని మీద కంట్రోల్ ఉంది, అవునా కాదా? ఎస్, రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఆ కోస్టల్ కంట్రీకి ఏ రైట్స్ అనేటటువంటి ఉంటాయి? ఈఈజెడ్ అంటే ఏంటా? 200 నాటికల్ మైల్స్. 200 నాటికల్ మైల్స్ తీర ప్రాంతం నుంచి దాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. దాంట్లో ఏమేమి హక్కులు ఉంటాయి చూడండి. న్యాచురల్ రీసోర్సెస్ని, కోస్టల్ ఏరియాస్, ఈ 200 నాటికల్ మైల్స్లో ఉండే న్యాచురల్ రీసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఎస్. విండ్ ఎనర్జీ, వాటర్, దాని నుంచి విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు దాని నుంచి. ఎస్. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, వాటిని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఈ 200 నాటికల్ మైల్స్లో. ఎస్, కరెక్టే. మెరైన్ సైంటిఫిక్ రీసెర్చ్ చేపట్టచ్చు, కరెక్టే. మెరైన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, కరెక్టే. అన్నీ కరెక్టే కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఎకానమీకి సంబంధించి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటున్నాం. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. అటువంటి కంటెక్స్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది 2 రకాల సోర్సెస్ వల్ల వస్తుందండి. ఆ 2 రకాలైనటువంటి ప్రైమరీ కారణాలు అనేటటువంటివి ఉంటాయి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, అంటే ప్రజల దగ్గర మనీ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వస్తువులు సేవల మీద డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంట. రెండోది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, అంటే ప్రొడ్యూస్ చేయడానికి, వస్తువులని లేదా సేవల్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చే పెరగడం వల్ల వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్. ఒక ఎకానమీలో ఒకేసారి 2 ఉండొచ్చు, లేదా ఒక్కొక్కటి ఇండివిజువల్గాను ఉండొచ్చు. ప్రస్తుతానికైతే ఇవి 2 మన ఎకానమీలో ఉన్నాయి. అయితే స్మాల్ సేవింగ్ స్కీమ్స్, అంటే స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో సేవింగ్ డిపాజిట్స్, వీటిలో ఎవరైతే మనీ సేవ్ చేసుకుని ఉంటారో వాళ్ళకి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీగా ఇంట్రెస్ట్, అంటే వడ్డీ పే చేస్తూ ఉంటారు. ఆ వడ్డీ రేటుని తగ్గిస్తే మరి వాళ్ళకి రీచ్ అయ్యే మనీ పెరుగుతుందా, తగ్గుతుందా? క్వార్టర్లీగా వాళ్ళకి ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని తగ్గిస్తే ఏమవుతుందండి? మనీ అనేటటువంటిది స్మాల్ సేవింగ్ స్కీమ్స్, వీటి మీద వచ్చేటటువంటి వడ్డీ అనేది తగ్గుతుంది. వడ్డీ అనేటటువంటి తగ్గినప్పుడు మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చా? ఎస్. సో ఆ విధంగా మనీ సప్లైని తగ్గించడం కోసం వివిధ రకాల ఇంట్రెస్ట్ రేట్స్, వీటిలో మార్పులు తీసుకొని రావడం అనేటటువంటిది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి వన్ ఆఫ్ ది మెజర్స్గా చెప్పుకోవచ్చు, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. అలా కాకుండా ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, అంటే దానివల్ల కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సెస్ తగ్గించడం అనేటటువంటిది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి తీసుకున్న మెజర్స్గా మనం చెప్పుకోవచ్చు, అంతేనా? సో ఇన్ఫ్లేషన్ పెరిగితే ఏమవుతుంది? ధరల పెరుగుదల పెరుగుతూ వెళ్తే, ధరలలో పెరుగుదల ఎక్కువ వెళ్తూ ఉంటే ఏమవుతుంది? ధరల పెరుగుదల వెళ్ళే కొద్దీ ఎస్పెషలీ మనకి లో ఇన్కమ్ ఉన్నటువంటి పీపుల్, పువర్ పీపుల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. సో ఒకటి ఇన్కమ్స్ తగ్గిపోవడమే కాకుండా ధరలలో పెరుగుదల ఉంటే కొనుక్కునేటటువంటి స్తోమత అనేటటువంటిది తగ్గిపోతూ వస్తుంది. సో పర్చేసింగ్ కెపాసిటీ అనేది ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో మనం ఎక్కువ వస్తువులు కొనుక్కోము అంటే ప్రొడక్షన్ జరుగుతుందా? ప్రొడక్షన్ జరగదు అంటే గ్రోత్ కూడా తగ్గుతుందా? సో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది లాంగ్ టర్మ్లో ఇన్కమ్స్ని తగ్గిస్తుంది, పర్చేసింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది, గ్రోత్ని తగ్గిస్తుంది. అందుకని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తూ ఉంటారు. మరి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేటటువంటిది 3 రకాల విధానాలు. ఒకటి ఫిస్కల్ పాలసీ, 2 మానిటరీ పాలసీ,
3 అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్, 3 విధానాల ద్వారాను ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తారు. మనం ఏం చేద్దామంటే ఒకసారి మన ఎకానమీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి ఉన్నటువంటి ఈ 3 మెథడ్స్ మీద చదువుకుందామా? ఫిస్కల్ పాలసీ ఏం మెజర్స్ తీసుకోవచ్చు, మానిటరీ పాలసీ ఏం మెజర్స్ తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయా తగ్గుతాయా, అడ్మినిస్ట్రేటివ్గా గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా రాసుకోగలిగితే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి సంబంధించిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చా చేయలేమా? ఎస్. ఒకసారి ఇది ప్రయత్నించండి టేబుల్ని ఫిల్ చేసేందుకు. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఎకానమీలో ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గానే అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ అనేటటువంటిది ఒక ప్యానల్ని అపాయింట్ చేసింది. ఏమని? నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉండాలి. ఇందాక మనం చదివిన ఆర్టికల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది అని చెప్పాం కదా. సో ఎంత పెరగడం అంటే ఎంత లెవెల్ వరకు పెరగచ్చు, ఎంత లెవెల్ వరకు తగ్గచ్చు. సో ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం అంటే ఏంటి, తగ్గడం అంటే ఏంటి, ఎంత అసలు ఎంతవరకు పెరగచ్చు, ఆ తర్వాత ఎంతవరకు ఇంకా హైగా పెరిగితే ఎంతవరకు మంచిది కాదు. సో ఇవి మనకు తెలియాలా. అందుకని ఆర్బీఐ అనేటటువంటిది ఒక ప్యానల్ని నియమించింది. అది 4% ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంది. అదేంటో ఒక్కసారి గమనిద్దాం, సరేనా? చూడండి, మనకి ఇన్ఫ్లేషన్కి సంబంధించి 2014లో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అనేటటువంటిది ఉర్జిత్ పటేల్ కమిటీ దాని పేరు. ఆ ఉర్జిత్ పటేల్ అనేటటువంటి కమిటీ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎలా చేయాలి ఏంటి అన్న దాని మీద మనకి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఇంపార్టెంట్ రికమెండేషన్స్లో ఒకటి సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటటువంటి దాన్నే మనము హెడ్లైన్ ఇన్ఫ్లేషన్గా పరిగణించాలి అన్నారు. ఓకే అన్నారు. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఒక లిమిట్ అనేది ఉండాలి, దానికి ఫ్లెక్సిబుల్గాను ఉండాలి. ఒకే నెంబర్ పెట్టుకొని ఇంతే ఇన్ఫ్లేషన్ అనుకోవడం కాదు, ఒక రేంజ్ ఉండాలి, అంటే ఒక పరిధి. దానికోసం ఏం చెప్పారంటే 4 ± 2% అనేది యాక్సెప్టబుల్గా ఉండాలి. అంటే మ్యాక్సిమం 6%, మినిమం 2%. అంతేనా దీని మీనింగ్? మ్యాక్సిమం 6% ఉండొచ్చు, మినిమం 2% ఉండొచ్చు. దాన్నే ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇంతకుముందు అలా కాదు, 4 అంటే ఇంక 4కే పరిమితమై ఉండాలంటే ఎలాగా? కొన్నిసార్లు ఎకానమీలో మార్పులు రావచ్చు. సో అందువల్ల మనము ఈ 4 అనే కాకుండా ±2 అని పెట్టుకున్నాం. దాన్ని ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం. దీని రికమెండేషన్స్ ప్రకారం 2015లో సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, గవర్నమెంట్ ఇద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇదిగో గ్రోత్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైస్ స్టెబిలిటీ అంటే ఇన్ఫ్లేషన్ని కూడా కంట్రోల్ చేద్దాము, దానికి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ తీసుకొని వద్దాము అని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకుని ఇంప్లిమెంటేషన్ 2016లో మొదలుపెట్టారు. అప్పుడు ఆర్బీఐ చట్టము అనేటటువంటి దాంట్లో మోడిఫికేషన్స్, అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ని తీసుకొని వచ్చారు. దీంట్లో ఏమన్నారు? ఎవ్రీ 5 ఇయర్స్కి, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఈ టార్గెట్ ఎంత ఉండాలి, రేంజ్ ఎంత ఉండాలి చూడాలి అన్నారు. ఇప్పుడు 2016లో ఇంప్లిమెంట్ చేశారు అంటే ఈ సంవత్సరం 2021 అంటే 5 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలకు మళ్ళీ రివ్యూ చేయాలి అని ఆ చట్టంలో రాసింది కాబట్టి రివ్యూ కమిటీని వేశారు. ఆ రివ్యూ చేసిన ప్యానల్ ఇది సరిపోతుంది, 4 ± 2% అనేది ఇప్పటికీ కూడా రిలవెంటే, అదే ఉంచండి అన్నారు. దాంతోపాటు ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ అనేటటువంటి చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ రికమెండేషన్ మానిటరీ పాలసీ కమిటీ. ఓన్లీ ఆర్బీఐ మాత్రమే కాదు, ఆర్బీఐతో పాటు గవర్నమెంట్ అనేటటువంటిది కూడా మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ కలెక్టివ్గా తీసుకోవాలి. సో అందుకోసం ఆర్బీఐ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేసేదానికి ఓన్లీ ఆర్బీఐ ఉండేది. ఇప్పుడు ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అనే దాన్ని తీసుకొని వచ్చి ఆ కమిటీలో ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. మిగిలినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ లేదా ఉర్జిత్ పటేల్ ప్యానల్ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండ్ చేశారు. ఈ ఆర్బీఐ చట్టంలో సవరణలు తీసుకొని వచ్చి ఎంపీసీని తీసుకొని రావడం జరిగింది, మానిటరీ పాలసీ కమిటీని తీసుకొని రావడం జరిగింది. అందుకే మీరు చూస్తూ ఉంటారు రెపో రేట్, రివర్స్ రెపో రేట్, వీటికి సంబంధించి మార్పులు ఇవి జరిగేటప్పుడు ఎంపీసీ అనేది డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. ప్రతి 2 మంత్స్కి ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది. ఈ 2 మంత్స్కి ఒకసారి మీట్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్స్ మార్చాలా వద్దా ఇవన్నీ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ లెవెల్స్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్లో
ఇండియా మరియు పాకిస్తాన్ స్లోగా టాక్స్ అనేటటువంటి మొదలుపెట్టాయి. మనకి లాస్ట్ 2 సంవత్సరాలుగా 2 దేశాల మధ్య రిలేషన్స్ అనేవి స్తంభించిపోయాయి. సో ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ అనేటటువంటిది ఇండియా నుంచి మేము ఇంపోర్ట్స్ అనేటటువంటివి అలో చేస్తాము అన్నారు. అంటే ఇన్ని రోజులు చేయలేదనా? ఎస్. ఎందుకు చేయలేదో చూడండి. 2019లో మనకి మన ఇండియా మీద ఉగ్రవాద దాడి జరిగింది. మన ఆర్మీ వాళ్ళు వెళ్తున్న కాన్వాయ్ మీద అటాక్ చేశారు. పుల్వామా దాడి అంటాము. సో ఈ పుల్వామా దాడి తర్వాత మనం ఏం చేశాము, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిపాము. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో అంటే ఇంతకుముందు ఉరీ సర్జికల్ స్ట్రైక్లో ఓన్లీ LOCని దాటి వెళ్ళాం. ఈసారి బాలాకోట్ స్ట్రైక్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ యొక్క టెరిటరీలోకి వెళ్ళి స్ట్రైక్స్ అనేటటువంటివి జరిపామన్నమాట. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అని అంటాం. ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత కంప్లీట్గా 2 దేశాల మధ్య ఉన్నటువంటి ట్రేడ్ స్తంభించిపోయింది. మనకి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది, దాంట్లో ఉండే మెంబర్ సభ్యులందరూ ఒకరినొకరు డిస్క్రిమినేట్ చేసుకోకుండా ఉండాలి అన్న దానికోసం MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేటటువంటి స్టేటస్ ప్రతి దేశం ఇంకొక దేశానికి ఇవ్వాలి అని చెప్తుంది. అయితే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనేటటువంటిది మనం పాకిస్తాన్కి ఇచ్చాము. పాకిస్తాన్ ఎప్పుడో మనకి వెనక్కి తీసుకున్నా మనం అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఈ అటాక్ తర్వాత మనం రివోక్ చేశాము. పాకిస్తాన్ అన్నది బార్డర్ ట్రేడ్ని ఆపేసింది. 2019లో బార్డర్ దగ్గర ట్రేడ్ అనేది ఆగిపోయింది. అప్పటి నుంచి ట్రేడ్ టాక్స్ కానీ మిగిలినవి ఏవీ జరగలేదు. అయితే రీసెంట్గా మనం చూస్తే ఇండియా పాకిస్తాన్ మధ్యలో మనము LOC దగ్గర ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఈ LOC ప్రాంతం దగ్గర సీజ్ ఫైర్ అనేటటువంటిది దానికి ఒప్పుకోవడము, అంటే 2 సైడ్ల నుంచి ఎవరు స్ట్రైక్స్ చేయకుండా ఉండడం అన్నమాట టెంపరీగా. దాంతోపాటు ఇండస్ వాటర్ ట్రీటీ దానికి సంబంధించినటువంటి ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ ప్యానల్ని మీట్ అవుతామని చెప్పడము, ఇలాగ స్లోగా మళ్ళీ టాక్స్ అనేవి జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ ట్రేడ్ అనేది రివైవ్ చేస్తాము, పాకిస్తాన్ అనేది ట్రేడ్ని మేము అలో చేస్తాము అన్నట్టుగా చెప్తుందన్నమాట. ఈ కంటెక్స్లో ఒకసారి ఇక్కడ గమనించాలండి. ఈ పాకిస్తాన్ అనేటటువంటిది ఇండియా యొక్క టాప్ 50 ట్రేడ్ పార్ట్నర్స్లో ఉండింది 2018-19లో. బట్ ఈ పుల్వామా అటాక్ దీని తర్వాత అది లాస్ట్కి వెళ్ళిపోయిందనమాట. సో పాకిస్తాన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది మనకంటే. మనది పెద్ద ఎకానమీ అండి. పాకిస్తాన్ లాగా చిన్న ఎకానమీ కాదు, మనది పెద్ద ఎకానమీ. వాళ్ళ దేశానికి రా మెటీరియల్స్, ఎస్పెషలీ టెక్స్టైల్స్ సెక్టార్, ఫార్మాస్యూటికల్ సెక్టార్, వీటికి సంబంధించి రా మెటీరియల్స్ వాళ్ళు మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. మరి వాళ్ళ దగ్గర వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి కాస్ట్లీ అవుతాయి. బార్డర్ ట్రేడ్ అనేటటువంటిది అక్కడున్న లోకల్స్ యొక్క ఎకానమీని దెబ్బతీస్తుంది. సో ఆ కంటెక్స్లో బార్డర్ ట్రేడ్ అనేటటువంటి దాన్ని అలో చేస్తున్నాము అన్నట్టుగా పాకిస్తాన్ చెప్పడం జరిగింది. ట్రేడ్ అనేది సస్పెండ్ చేయడం జరిగింది. సో దాన్ని అలో చేస్తున్నాము. కాటన్, షుగర్ ఇలాంటి వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. దీనంతటికీ మీనింగ్ స్లోగా టైస్ అనేటటువంటివి ఏవైతే 2019లో సడన్గా ఫ్రీజ్ అయిపోయాయో వాటిని స్లోగా డీఫ్రీజ్ చేస్తున్నాము అని. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి. పాలిటీలో ఫినాన్సెస్, లోకల్ గవర్నమెంట్స్ అంటాము. స్థానిక సంస్థలు, రూరల్ లోకల్ బాడీస్ కానివ్వండి, అర్బన్ లోకల్ బాడీస్ కానివ్వండి. రూరల్ లోకల్ బాడీస్కి ఏమో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం కింద తీసుకొని వచ్చాము. అర్బన్ లోకల్ బాడీస్కి ఏమో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చాము. సరే, మరి ఏ స్థానిక సంస్థలే కాదు, స్టేట్స్ అయినా సెంటర్ అయినా ఎవరైనా పనిచేయాలంటే 3 ఇంపార్టెంట్ వ్యవస్థలు ఉండాలి. ఒకటి, ఎవరి ఫంక్షన్స్ ఏంటి అని క్లియర్గా తెలియాలి. మా ఫంక్షన్ ఏంటి, విధులు అంటాం. రెండోది ఫండ్స్ అంటే ఫైనాన్షియల్గా ఉండాల్సిన మనీ. దాంతోపాటు ఫంక్షనరీస్, పని చేసేవాళ్ళు. సో ఫంక్షనరీస్, అఫీషియల్స్ వీళ్ళెవరు అని. సో ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ఈ 3 ఇంపార్టెంట్. వీటిలో రీసెంట్గా 15వ ఫైనాన్స్ కమిషన్, 15వ ఆర్థిక సంఘం అంటాం. ఈ 15వ ఆర్థిక సంఘం అనేటటువంటిది లోకల్ గవర్నమెంట్స్కి గ్రాంట్స్ అనేటటువంటిది ఏదైతే చెప్పడం జరిగిందో వాటిలో ఇంకా పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్ అనేది పెంచుండాల్సింది. లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి ఆడిట్ అంటే ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఆడిట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ని పెంచడం కానివ్వండి, ఇవి ఇంకా చేసుండాల్సింది. లోకల్ గవర్నమెంట్స్ని స్ట్రెంగ్త్ ఇంకా చేసుండాల్సింది అని చెప్తున్నారు. బట్ మనము ఓవరాల్గా లోకల్ గవర్నమెంట్స్కి సంబంధించి పొలిటికల్ స్టేటస్ ఎలా ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది అని ఒకసారి చూసుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పాలిటీలో ఎస్పెషల్లీ.
పాలిటీలో లోకల్ గవర్నమెంట్స్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్. రీసెంట్గానే మనకి మన రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. సో ఆ కంటెక్స్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఫండ్స్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ ఓవరాల్గా థర్డ్ టైర్కి సరితగినంతటువంటి ఫండ్స్ అలొకేట్ చేయలేదు. ఆ అలొకేట్ చేసిన ఫండ్స్లో కూడా దాని పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ ఇవి ఎక్కువగా పెంచాల్సింది, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేలాగా. ప్లస్ పాపులేషన్ అనేది క్రైటీరియాగా తీసుకోవడం వల్ల పాపులేషన్ తక్కువగా ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్ వాటి మీద ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్, పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ మనం 2-3 టైమ్స్ చదువుకున్నాం. ఇవాళ ఇంకొంతిగా కాంప్రిహెన్సివ్గా చదువుకుందాం. ఇక్కడ రీసెంట్గా గవర్నమెంట్ అనేటటువంటిది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, దానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించినటువంటి పవర్స్, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, చీఫ్ మినిస్టర్, సో వీళ్ళకి సంబంధించినటువంటి పవర్స్ని క్లియర్గా డిఫైన్ చేసేందుకోసం ఒక బిల్లుని తీసుకొని వచ్చారు. అది పాస్ అయింది. GNCTD యాక్ట్ అంటున్నాము. GNCTD యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని పిలుస్తున్నాము. సో ఆ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేటటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో దాంట్లో అసలు ఎందుకు అది తీసుకొని రావాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్నటువంటి అసలు కంటెక్స్ట్ ఏంటి అన్నదాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లారిటీ వస్తుంది ఆ చట్టం ద్వారా అని మన మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ అఫైర్స్ చెప్తూ రాశారనమాట. మరి ఓవరాల్గా ఈ చట్టానికి సంబంధించిన అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సరే, దాని యొక్క క్రొనాలజీ ఏంటో చూద్దామండి. క్రొనాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2014లో ఏఏపీ గవర్నమెంట్ అనేది పవర్లో ఉన్నప్పుడు జన్ లోక్పాల్ బిల్ అనేది పాస్ చేయడానికి ప్రయత్నించారు. సో ఆ కంటెక్స్లో దానికి ఖచ్చితంగా దాన్ని మీరు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అని చెప్పారు. దాంతో అప్పుడు కేజ్రీవాల్ రిజైన్ చేస్తారు. రీసెంట్గా ఎన్నికలు జరిగి రిజైన్ చేశారు. మళ్ళీ 2015లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు భారీ మెజారిటీతో గెలిచారనమాట. సో అప్పుడు ఏం చేశారు, లెఫ్టినెంట్ గవర్నర్ నాకు మీరు చేసే పనులన్నీ చెప్పాలి, ఫైల్స్ అన్నీ నాకు సెండ్ చేయండి అన్నట్టుగా అడగడం మొదలుపెట్టారు. సో దాంతో గొడవలు అనేవి మొదలయ్యాయి. నిరాహార దీక్షలు కూడా చేశారు అప్పట్లో మన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అన్నమాట, అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ సీఎం. ఆ తర్వాత నజీబ్ జంగ్ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారో ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత అనిల్ బాజిల్, సో మీరు ఇదంతా గుర్తుపెట్టుకొని ఆన్సర్లో రాయాలని కాదు, కంటెక్స్ట్ అర్థమవుతుంది తెలుసుకుంటే, అందుకని అనిల్ బాజిల్ అనేటటువంటి వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. అయితే అసలు ఏంటి, ఎందుకు గొడవ అని ఒక కమిటీని వేశారు, షుంగ్లూ కమిటీ అని. ఆ షుంగ్లూ కమిటీ అనేటటువంటిది ఒక నివేదికను సమర్పించింది. సో అది సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంది అని చెప్పేసి మన ఢిల్లీ గవర్నమెంట్ అనేటటువంటిది హైకోర్టుకి వెళ్ళింది. ఆ హైకోర్టు వర్డిక్ట్ అనేటటువంటిది లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, ఇది క్యాపిటల్ టెరిటరీ కదా అన్నారు. దాంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అనేటటువంటిది కేసుని పరిగణలోకి తీసుకుంది. చూడండి, ఫస్ట్ హైకోర్టు ఏమంది, ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఎయిడ్ అండ్ అడ్వైస్తో ఆయన ఖచ్చితంగా వినాలని ఏమీ లేదు అని చెప్పారు. సో కేజ్రీవాల్ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ రాయడం మొదలుపెట్టారు. సో ఫైల్స్ మాకు డైరెక్ట్గా పంపించాలి అని అడగడం మొదలుపెట్టారు. సో ఆ తర్వాత కమిటీ అనేటటువంటిది ఢిల్లీ గవర్నమెంట్ అనేటటువంటిది తన యొక్క పవర్స్ని మిస్యూజ్ చేస్తుంది అన్నారు. దాంతో ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేయాలి అని అడిగారు. సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఫామ్ చేశారు. అప్పుడు గవర్నమెంట్కి సంబంధించి అపాయింట్మెంట్స్, కొంతమంది సెక్రటరీస్ని వీళ్ళు అపాయింట్ చేయడంలో మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్కి ప్లస్ గవర్నమెంట్కి ఎన్నికవ్వబడినటువంటి గవర్నమెంట్కి గొడవలు వచ్చాయి. అప్పుడు 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రతి డెసిషన్లోనూ లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఎన్నిక కాబడినటువంటి గవర్నమెంట్. సో అందుకని ఎప్పుడూ కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది ఉండాలి. కొలాబరేటివ్ ఫెడరలిజం, ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఈ జడ్జిమెంట్లో వాడింది. కొలాబరేటివ్ ఫెడరలిజం అనేటటువంటిది ఉండాలి అని చెప్పింది. సో అయినా సరే ఆ తర్వాత దాన్ని మళ్ళీ రివ్యూకి పంపించారు. సుప్రీంకోర్టు అదే తీర్పు చెప్పడం జరిగింది. రైట్, 2021లో ఇప్పుడు ఏం చేశారు,
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ రీజన్ అనే బిల్లుని తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు 2018లో ఏం డెసిషన్ చెప్పింది? లెఫ్టినెంట్ గవర్నర్ మాకు ఎక్కువ పవర్సే ఉంటాయి యూనియన్ టెరిటరీ కాబట్టి, కానీ ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం ఉంది, ప్రజల ద్వారా ఎన్నుకోబడింది కాబట్టి దానికంటూ పవర్స్ అనేటటువంటివి ఉంటాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎయిడ్ అండ్ అడ్వైస్ ప్రకారమే పనిచేయాలి అని చెప్పారు. దాన్ని రివర్స్ చేస్తూ 2021లో ఈ బిల్లుని తీసుకొని రావడం ఏంటి, దాన్ని పాస్ చేయడం ఏంటి అన్నది ఇప్పుడు క్రిటిసిజం అన్నమాట. సరే, ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఢిల్లీ గవర్నమెంట్ యొక్క రిజర్వేషన్స్ ఏంటో చూద్దాం. యూనియన్ టెరిటరీస్ అనేటటువంటివి హోమ్ మినిస్ట్రీ పరిధి కిందకి వస్తాయండి. సో అందుకే బిల్ అనేటటువంటిది హోమ్ మినిస్ట్రీ మనకి తీసుకొని రావడం జరిగింది. ఎనీవే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ అనంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టము అందా. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏ చట్టంలో అయినా సరే, ఏ చట్టాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన గవర్నమెంట్ అంటే దాని మీనింగ్ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు అవుతుంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ కదా అవ్వాలి అని వీళ్ళు అన్నారు. సరే, సో ఏదైనా అసెంబ్లీ అనేటటువంటిది కమిటీస్, అసెంబ్లీ కొన్ని రూల్స్ కానీ ఏది చేయకూడదు. దేనికి సంబంధించి? డే టు డే ఫంక్షనింగ్కి సంబంధించి లేదా ఎంక్వైరీస్ కండక్ట్ చేయడానికి అసెంబ్లీ కాదు రూల్స్ ఫ్రేమ్ చేయాల్సింది అన్నారు. నెక్స్ట్, రూల్ లేదా కమిటీ అనేటటువంటిది ఇంతకుముందు ఏదైతే ఉండిందో ఆల్రెడీ ఉంటే ఒకవేళ వీటికి సంబంధించి డే టు డే అడ్మినిస్ట్రేషన్కి రిలేటెడ్గా వాటన్నిటిని ఈ చట్టం నల్ అండ్ వాయిడ్ చేస్తుంది. నెక్స్ట్, ఏదైనా ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఎల్జీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఒపీనియన్ని ఖచ్చితంగా అడగాలి. జనరల్గా కానీ స్పెషల్ ఆర్డర్ ద్వారా కానీ. లెఫ్టినెంట్ గవర్నర్కి ఏ బిల్ అయినా సరే, ఏ బిల్ అయినా సరే ఖచ్చితంగా రిజర్వ్ చేసి పెట్టడం. ఎవరి కోసం రిజర్వ్ చేసి పెట్టడం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టే పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటాయి ఖచ్చితంగా. లెజిస్లేటివ్ అసెంబ్లీతో పని లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆ బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం రెఫర్ చేసి పెట్టచ్చు. బిల్ అనేటటువంటిది నేషనల్ క్యాపిటల్ అనేటటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లుని తీసుకొచ్చా, అది పాస్ చేసింది. అది సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి. ఢిల్లీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఆర్టికల్ 239AA అనేటటువంటిది ఏదైతే 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని వచ్చామో దాంట్లో స్టేట్ లిస్ట్ మరియు కన్కరెంట్ లిస్ట్కి సంబంధించి ఏ దానికి సంబంధించైనా ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు, ఎక్సెప్ట్ 3 విషయాలు: పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్, ఇవి తప్ప అన్నారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి ఎల్జీకి చెప్పాలంటే ఎలాగా? సుప్రీంకోర్టు యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ 2018లో యూనియన్ అనేటటువంటివి ఓన్లీ ఈ 3 ఇష్యూస్లోనే ఎక్స్క్లూజివ్గా ఉంటాయి, మిగిలిన వాటన్నిటిలోనూ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉంటాయన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పడము ఏ బిల్ అయినా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ చేయడం అంటే ఎలాగా? నెక్స్ట్, సుప్రీంకోర్టు అనేటటువంటిది అదే తీర్పులో లెఫ్టినెంట్ గవర్నర్ ఎయిడ్ అండ్ అడ్వైజ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద్వారా పనిచేయాలని చెప్పారు. మరి మీరు అదేం వినాల్సిన అవసరం లేదంటున్నారు. సుప్రీంకోర్టు అనేటటువంటిది అదే ఆర్డర్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ లేదు అన్నారు. కానీ మీరు ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఇదంతా కూడా ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇస్తున్నట్టేనా? ఏదైనా డిస్ప్యూట్ ఉన్నటువంటి మ్యాటర్ని ప్రెసిడెంట్ కోసం రెఫర్ చేయొచ్చు, అంతేగాని ప్రతి విషయాన్ని కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మీరు ఎందుకు అది వినట్లేదు? సో సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ని డైల్యూట్ చేసేందుకోసం ఈ బిల్లును తీసుకొచ్చి దీన్ని పాస్ చేశారు. ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్ని తగ్గిస్తూ మరి అపాయింటెడ్ గవర్నమెంట్, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అపాయింట్ చేయబడ్డారు. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ ద్వారా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తి ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క పవర్స్ని ఓవర్ రూల్ చేస్తున్నారు, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వాళ్ళని. అది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి, డెమోక్రసీకి మరియు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కి కూడా వ్యతిరేకం. అది ఢిల్లీ గవర్నమెంట్ చెప్తుంటే బిల్ ఏమో పాస్ అయిపోయింది, చట్టం కూడా అయిపోయింది. ఆ చట్టాన్ని ఆపేటటువంటి పరిస్థితిలో మరి కేజ్రీవాల్ గవర్నమెంట్ కానీ ఆర్ ఢిల్లీ గవర్నమెంట్ ఉందా? లేదు. ఎందుకని? ఆ పవర్స్ అనేవి ఓన్లీ సెంటర్కి మాత్రమే ఉన్నాయి. స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఆల్రెడీ ఈ పార్లమెంట్ పాస్ చేసిన చట్టానికి సంబంధించి దాన్ని ఆపేదానికి లేదు, దాని పవర్స్లో అది చేసినప్పుడు. సో ఇక్కడ దీన్ని బిల్స్ చేసుకునేందుకు దానికి పవర్స్ అనేటటువంటి ఉన్నాయి.
నెక్స్ట్ ఆర్టికల్ అగ్రికల్చర్కి సంబంధించిందండి. అగ్రికల్చరల్ బిల్స్ అవి పాస్ అయ్యి చట్టాలు అయ్యాయి. 3 చట్టాలు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ చట్టము, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ చట్టము, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం బిల్స్ అన్నీ పాస్ అయినాయండి. ఇప్పుడు చట్టాలు అయినాయి. ఆ చట్టాలకు సంబంధించి చాలా ప్రొటెస్టులు జరుగుతూ వచ్చాయి. ఆ ప్రొటెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయగా సుప్రీంకోర్టు ఒక ప్యానల్ని మీరు వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడండి, గవర్నమెంట్తో మాట్లాడండి, ఫైనల్గా బిల్స్ గురించి మాకు ఏం చేయమంటారు, మాకు ఒక ఓవర్వ్యూ ఇవ్వండి అని అపాయింట్ చేశారు. అది సీల్డ్ కవర్లో వాటి రికమెండేషన్స్ చెప్పాయి. నెక్స్ట్ హియరింగ్లో అవి ఏంటి అని మనకు తెలుస్తుంది. సరే, మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఇది? మనం ఒక్కసారి ఈ 3 అగ్రికల్చరల్ చట్టాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కూడా వీటి గురించి రిపీట్ అవుతూ ఉంటుంది. మన ఛానల్లో ఒక 40 మినిట్స్ వరకు ఈ 3 చట్టాలని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి అవన్నీ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే దాని కింద ఫుడ్ సెక్టార్ అనేటటువంటి దానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు. సో ఫుడ్ సెక్టార్కి క్యాబినెట్ ఆమోదం తెలపడం అంటే ఏంటి, దానికి సంబంధించింది ఏంటి, ముందు ఇంతకీ పిఎల్ఐ అంటే ఏంటో చూద్దాం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటున్నారు. అంటే ఒక బేస్ ఇయర్ తీసుకుంటారండి. ఈ సంవత్సరంతో పోలిస్తే నెక్స్ట్ సంవత్సరం ఎంత ఇంక్రిమెంట్ అయింది, ఎంత యాడ్ అయింది ప్రొడక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ 100 టన్నులు ప్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ సంవత్సరం 120 టన్నులు ప్రొడ్యూస్ చేశారు. ఈ 120 టన్నుల్లో 20 టన్నులు ఎక్స్ట్రా అయినట్టేనా, 20 టన్నులు ఎక్స్ట్రా ప్రొడక్షన్ అయినా, ఈ 20 టన్నుల ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఎంతైతే వాల్యూ ఉంటుందో ఆ దాంట్లో 4% to 6% వరకు వాళ్ళకి ఇన్సెంటివ్గా గవర్నమెంట్ ఇస్తుంది. ఎంత వాల్యూ ఎక్స్ట్రాగా యాడ్ చేశారో, ఎంత వాల్యూ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేశారో దాంట్లో కొంత భాగాన్ని ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది అని పిఎల్ఐ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకని, ఏం అవుతుంది ఇలా తీసుకొస్తే అంటే, దీని ద్వారా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా ఎంకరేజ్ చేయడం. మనకి ఓవరాల్గా 13 రంగాల్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చారు. ఓవరాల్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం ద్వారా ఎకానమిక్ గ్రోత్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అందుకోసం మనకి ఈ విధంగా తీసుకొని వచ్చారు. మరి ఆ 13 రంగాలు ఏంటో, ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో, దానికి సంబంధించింది ఏంటో చూద్దామా? గమనించండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆత్మనిర్భరత సాధించాలి. దానికోసం సుమారుగా 2 లక్షల కోట్లు, 1.97 అంటే సుమారుగా 2 లక్షల కోట్ల బడ్జెటరీ ఎలకేషన్స్తో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని 13 కీ సెక్టార్స్, ఇంపార్టెంట్ సెక్టార్కి నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు అంటే 2025-26 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. 5 సంవత్సరాలకు గాను ఇంప్లిమెంట్ చేయబోయే ఈ 13 సెక్టార్స్ ఏంటి? ఆల్రెడీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, క్రిటికల్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అంటే ఫార్మా సెక్టార్, మెడికల్ డివైజెస్ సెక్టార్, ఈ మూడింటి ముందే ఆమోదించునింది. వాటితో పాటు 10 న్యూ సెక్టార్స్ని తీసుకొని వచ్చారు. అవి ఏమేంటి? ఈ 10 సెక్టార్స్లో ఫుడ్ సెక్టార్కి ఇప్పుడు ఆమోదం ఇచ్చారు. ఈ 10 సెక్టార్స్లో చూడండి, ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, స్పెషాలిటీ స్టీల్, టెలికాం ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ప్రోడక్ట్స్, ఏసీస్, ఎల్ఈడీస్, అవి ఫుడ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకు న్యూస్లో ఉంది, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, సోలార్ పీవీ సెల్స్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్, ఇలాగా ఈ 10 ఇంతకుముందున్న 3 ఓవరాల్గా 13 సెక్టార్స్లో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొని రావడం. డైరెక్ట్ సబ్సిడీని ఇస్తున్నట్టు బడ్జెట్ నుంచి పేమెంట్స్ వెళ్తాయి. దీన్ని ఏ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అని ఉందంటే టెక్స్టైల్స్కి సంబంధించిన మినిస్ట్రీ అండ్ దాని రిలేటెడ్ డిపార్ట్మెంట్సే ఇంప్లిమెంట్ చేస్తాయి. దానికి సంబంధించి ఫినాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ కమిటీ అని ఉంటుందండి. అంటే ఎవరు ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అనేది కదా తెలియాలి. సో ఫినాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ కమిటీ అనేటటువంటిది ఇదిగో ఈ టెక్స్టైల్ సెక్టార్లో ఈ కంపెనీ అనేటటువంటిది ఈ సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది అనేది రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దానికి క్యాబినెట్ ఆమోదం ఇస్తుంది. ఆ క్యాబినెట్ ఆమోదాన్ని బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఆ ఇండస్ట్రీస్కి వెళ్తాయన్నమాట. ఆ విధంగా నెక్స్ట్ వచ్చే 5 ఇయర్స్లో ఎంకరేజ్ చేయడం కోసం ఇవి తీసుకొచ్చారు. కానీ ఇది షార్ట్ టర్మ్ మెజరా, లాంగ్ టర్మ్ మెజరా అండి? షార్ట్ టర్మ్ మెజరే కదా. సో లాంగ్ టర్మ్లో దీన్ని ఎంకరేజ్ చేయాలి అంటే ఇంకా స్ట్రక్చరల్ మెజర్స్ని ఇంప్రూవైజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, అంతేనా? స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొని రావడము,
ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ని తీసుకొని రావడము, పాలసీస్ వాటిని స్ట్రీమ్లైన్ చేసుకోవడము, ఎక్స్పోర్ట్స్ వాటికి సంబంధించి ట్యాక్సేషన్ వాటన్నిటిని రేషనలైజ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వీటన్నిటిలోనూ పురోగతి సాధించవచ్చు. డిజిటల్ ఇండియా, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండియా, ఆత్మనిర్భర్ ఇండియా అని మనం సాధించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అంటున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి దానికి వ్యతిరేకంగా ఒక ప్లీ అనేది ఒక పిఐఎల్ని ఫామ్ చేశారనమాట. సో దీంట్లో ఏమంటున్నారు ఫస్ట్ అది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది కదా అండి, ఆ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి డివోర్స్ విడాకులు మరియు అలిమోనీ అంటే భరణము అంటారు. సో విడాకులు తీసుకున్నాక భార్య భర్తకు చెల్లించాల్సినటువంటి మనీ అలిమోనీ అంటారు. సరే, సో ఇంతకీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? మనకి చట్టాలు అనేటటువంటివి లేదా కోడ్స్, చట్టాలు రెండు రకాలండి. ఒకటి క్రిమినల్ చట్టాలు, క్రిమినల్ కోడ్స్ అని అంటాం. సో క్రిమినల్ చట్టాలు, రెండోది సివిల్ చట్టాలు. క్రిమినల్ చట్టాలు అనేటటువంటి వాటికి వచ్చేటప్పటికి మనకి సిఆర్పిసి ఇవన్నీ కూడా అందరికీ కామన్. హత్య చేశారు, ఏ రిలీజన్కి సంబంధించిన వ్యక్తికైనా ఒకటే పనిష్మెంట్. కానీ ఇండియాలో సివిల్ కోడ్స్ అనేటటువంటివి సపరేట్గా ఉన్నాయి. రిలీజన్ వైజ్గా హిందూస్కి సపరేట్, ముస్లిమ్స్కి సపరేట్, క్రిస్టియన్స్కి సపరేట్, ఇట్లా ఒక్కొక్క రిలీజన్కి సపరేట్గా సివిల్ కోడ్స్ ఉన్నాయి. అంటే మ్యారేజ్కి సంబంధించి, ఇన్హెరిటెన్స్కి సంబంధించి, డివోర్స్కి సంబంధించి, అడాప్షన్కి సంబంధించి ఇలాంటి సివిల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సపరేట్ చట్టాలు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ కలగలిపి ఒకే చట్ట రూపంలో తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో యూనిఫామ్ సివిల్ కోడ్ అంట. యూనిఫామ్ అందరికీ ఒకటేలాగా ఉండాలి, క్రిమినల్ కోడ్ ఎలాగుందో సివిల్ కోడ్ కూడా అలాగే అన్నటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఒక ఆర్టికల్ మన రాజ్యాంగంలో ఉంది, ఆర్టికల్ 44. ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. మరి దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఏంటో, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? చూడండి, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 అనేటటువంటిది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అనే వాటి కింద యూనిఫామ్ సివిల్ కోడ్ని త్రూ అవుట్ ఇండియా ఉండాలి అనంది. అయితే గోవా లాంటి స్టేట్స్లో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఉంది. గోవాలో అందరికీ ఒకే కోడ్ ఉందండి. గోవా లాంటి స్టేట్స్లో, మిగిలిన వాటిలో లేదు. సో ఆ కంటెక్స్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి అని కొంతమంది చెప్తున్నారు. సో ఎందుకు తీసుకొని రావాలి అంటున్నారు? చూడండి, ఇండియాని ఇంటిగ్రేట్ చేస్తుంది. వివిధ రిలీజన్స్లో మేం డిఫరెంట్ అన్న ఫీలింగ్ పోయి ఇండియాని ఇంటిగ్రేట్ చేస్తుంది. కమ్యూనల్ పాలిటిక్స్ ఇవి లేకుండా కొంతవరకు కమ్యూనల్ పాలిటిక్స్ని తగ్గిస్తుంది. పర్సనల్ లాస్లో ఒక్కొక్క దాని విధంగా ఉండడం వల్ల లూప్ హోల్స్ మీరు చూస్తే కొన్ని రిలీజన్స్ పాలిగమి, సో ఎక్స్ట్రా మ్యారేజ్, డబల్ మ్యారేజ్ని, మల్టిపుల్ మ్యారేజెస్ని అలో చేసే ఉంటాయి. సో కావాలని మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవడానికి దాంట్లో కన్వర్ట్ అవ్వడము ఇలా కూడా చేస్తూ ఉన్నారు. సో పర్సనల్ లాస్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, కొన్ని ఏమో జెండర్కి ఎగెనిస్ట్గా ఉన్నాయి. అది ప్లస్ మోడర్న్ నేషన్స్ అన్నిట్లోనూ యూనిఫామ్గా సివిల్ కోడ్స్ అనేటటువంటి ఉంటూ వస్తున్నాయి. జెండర్ ఇష్యూస్ కొన్ని వీటిలో జెండర్, ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్, కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ క్యానన్ లాలో ఎక్కువ కాలం పడుతుంది డివోర్స్కి, అదే హిందూ కోడ్లో తక్కువ టైం, ముస్లిం కోడ్లో తలాక్ అనేటటువంటిది ఉంటుంది. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంది. సో ఆల్ ఇండియన్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి ఆర్టికల్ 14. సో అది ఇది అవుతుంది. రియల్ సెక్యులరిజం, అన్ని రిలీజన్స్ ఈక్వల్, సెక్యులరిజం అనే ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవుతుంది. సో ఇటువంటివి చెప్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇది మా రిలీజియస్ రైట్స్కి వ్యతిరేకము. రిలీజియస్ రైట్స్ అంటే మతపరమైనటువంటి హక్కులు ఏవైతే రాజ్యాంగంలో ప్రొవైడ్ చేశారో దానికి వ్యతిరేకం అంటున్నారు. కానీ ఇక్కడ ఏ మతానికి వ్యతిరేకంగాను ఏ మతంలోని చట్టాలని తీసుకొని రావడం కాదు, అందరికీ ఒకటేలాగా, అందరికీ ఈక్వల్గా ఉండేలాగా చేస్తాం కదా అన్నారు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటివి ఏ సెట్ ఆఫ్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇది సెంటిమెంట్స్, వివిధ రకాల రిలీజియస్ వీటితో ఇన్వాల్వ్ అయి ఉన్నది. మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో హిందూఐజ్ చేయాలి కంట్రీని అన్నీ చేస్తున్నారన్న మిస్ఇన్ఫర్మేషన్, మైనారిటీస్లో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో, పొలిటికల్ విల్, కంప్లీట్గా దీని గురించి డిబేట్ చేసి డిస్కస్ చేసి ఎన్నో కమిటీస్ వేసి చాలా ఎక్స్టెన్సివ్గా అందరినీ కలగలుపుకొని చట్టాన్ని చేయగలిగేటటువంటి పొలిటికల్ విల్ లేదు. సో విమెన్ ఎస్పెషల్లీ చూడాలి. సో విమెన్కి కొంత ఫేవర్గా ఉండేటటువంటి చట్టాలు, విమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొని వచ్చిన హిందూ ఇన్హెరిటెన్స్ చట్టము, అవి
చాలా తక్కువ మార్పునే తీసుకొని రాగలిగాయి. డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ అనేటటువంటివి డిఫరెంట్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతుండడం వల్ల అది పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారుతుంది. ఇవన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న ఛాలెంజెస్. అయినా సరే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది. ఆ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏంటో చూద్దామా? ఏ స్టేట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది? గోవా. చూడండి, షాబానో బేగం కేస్ అన్నటువంటి దాంట్లోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. సరళా ముద్గల్ కేస్ 1995 దాంట్లోనూ, షయారో బానో కేస్ లేదా ట్రిపుల్ తలాక్ కేస్ అంటాం, దాంట్లోనూ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రీసెంట్గా 2019లో వచ్చినటువంటి జోస్ పాలో కౌంటీహో అన్నటువంటి దాంట్లో కూడా ఎందుకు గవర్నమెంట్ అనేటటువంటిది డిలే చేస్తుంది, ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్పింది. మనం ఆల్రెడీ 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్నటువంటి సిరీస్లో వీటి గురించి డిస్కస్ చేసుకొని ఉన్నామండి. ఒకవేళ అవి ఎవరన్నా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే చూసుకోండి. రివిజన్ కోసం ఈ స్లైడ్స్ని ఉపయోగించుకోండి. ఇక్కడ ఉంది కంటెంట్, రివిజన్ చేసి పెట్టుకోండి. మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. వరల్డ్ బ్యాంక్ అనేటటువంటి రిలీజ్ చేసినటువంటి రీసెంట్ రిపోర్ట్లో సౌత్ ఏషియాలో ఎకనామీ ఎలా ఉంది అన్నటువంటి కంటెక్స్లో రిపోర్ట్ చేసిన దాంట్లో న్యూ వేవ్ అనేటటువంటిది డిఫరెంట్ వేరియంట్స్, ఇప్పుడు మనకి బ్రెజిలియన్ వేరియంట్ అని, యూకే వేరియంట్ అని, ఇండియాలో కూడా డబుల్ మ్యూటేషన్ ఉండే వేరియంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. అయినా సరే ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% నుంచి 12.5% వృద్ధి రావచ్చు, ఎకనామిక్ రికవరీ అవ్వచ్చు. కానీ రిస్క్ ఏంటి అంటే గవర్నమెంట్ ఏమో వీ షేప్డ్ రికవరీ అంటుంది. వీ షేప్డ్ రికవరీ అంటే ఏంటి? ఇలా గ్రోత్ ఉండింది, సడన్గా ఫాల్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సడన్ రైజ్ అవుతుంది అన్నారు. కానీ వివిధ రకాల రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ విధంగా పెరుగుతూ ఉండింది, సడన్గా ఫాల్ వచ్చింది. ఇప్పుడు గ్రోత్ అనేటటువంటిది కొన్ని మాత్రమే గ్రో అవుతాయి, మిగిలినవి అలా గ్రోత్ అవ్వకుండా పడిపోతున్నాయి. కొన్ని రంగాలు ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి హ్యూజ్గా పెరిగాయా? చిన్న చిన్న కంపెనీస్ అన్నీ పడిపోయినాయి, పెద్దవి ఆర్గనైజ్డ్ కంపెనీస్ పెరిగినాయి. అంటే కొన్ని రికవర్ అవ్వగలుగుతున్నాయి, కొన్ని పడిపోతున్నాయి. ఈ విధంగా ఇలా కే షేప్లో ఉందా రికవరీ, దాన్నే కే షేప్డ్ రికవరీ అంటున్నాం. గవర్నమెంట్ ఏమో వీ షేప్డ్ రికవరీ అంటుంది. వీ షేప్డ్ రికవరీ అంటే అందరూ రికవర్ అవుతారు అన్నట్టుగా అన్నమాట. కానీ కే షేప్డ్ రికవరీ అనే అయ్యే ప్రమాదం ఉంది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. కే షేప్ రికవరీ, వీ షేప్ అని, ఎల్ షేప్ అని లాగా డిఫరెంట్ ఎకనామిక్ రికవరీ మెథడ్స్ ఉంటాయి. సరే, ముందుగా మన వాళ్ళు నిన్న ఇచ్చిన క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాసారో చూద్దాం. సూయజ్ కెనాల్ అనేటటువంటిది ట్రేడ్ రూట్స్ యొక్క వల్నరబిలిటీ ఏంటో చెప్తుంది. మేజర్ చోక్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి ఇంటర్నేషనల్గా, వాటిలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు. చోక్ పాయింట్ అంటే ఏంటో రాశారు, మేజర్ చోక్ పాయింట్స్ ఎగ్జాంపుల్స్ రాశారు. సో కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్కి సంబంధించి కన్సర్న్స్ రాశారండి. ఏం చెయ్యాలి అని కదా అడిగాము, ఏ విధంగా అడ్రస్ చేయొచ్చు అని. సో సొల్యూషన్స్ రాయాలి మీరు, ఏ విధంగా కలెక్టివ్గా మనము అడ్రస్ చేయొచ్చు అన్న సొల్యూషన్స్ రాయండి. రైట్, లాస్ట్ పార్ట్ మార్చాలి. ఇక్కడ చూడండి, సూయజ్ కెనాల్ రీసెంట్గా ఇది బ్లాకేడ్ అయింది. మేజర్ చోక్ పాయింట్స్ ఇవి. థ్రెడ్స్ ఏమేమి ఉన్నాయి అంటున్నారు. థ్రెడ్స్ ఉన్నాయండి. మనం అడిగిన క్వశ్చన్ చూడాలి, ఏవి చోక్ పాయింట్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు అని అడుగుతున్నాం. సొల్యూషన్స్ రాయాలి. ఎందుకు అందరూ థ్రెడ్స్ రాశారు, సొల్యూషన్స్ రాయకుండా. ఇక్కడ కూడా చూడండి, చోక్ పాయింట్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ఏంటి, సో ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ గుడ్, ఏం చెయ్యాలి అన్న వే ఫార్వర్డ్ రాశారండి, వెరీ గుడ్. సరే, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.